నువ్వు కాపాడతావు. నువ్వే కాపాడాలి. భూమి కళ్ళు తెరువు. భూమి 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 కళ్ళు తెరువు. భూమి అన్నయ్య ఏం కాదురా. అన్నయ్య భూమి భూమి చచ్చిపోతుంది. భూమి 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 మహాకాళి, నువ్వున్నది నిజమే అయితే, నేను నీకు చేసిన పూజలు నిజమే అయితే, ఈ బిడ్డ బతకాలి. ఈ ఊరికి ఒక ఆశతో వచ్చింది. ప్రాణం లేకుండా వెళ్ళడం మాకెవ్వరికీ ఇష్టం లేదు. నువ్వే వాళ్ళని కాపాడాలి. నేను నీ బిడ్డనే అని నువ్వనుకుంటే నా కోసం, వాళ్ళ కోసం తను బతకాలి. ఈరోజు నిజంగా నువ్వున్నట్టయితే ఈ బిడ్డ ఖచ్చితంగా బతికి తీరాలి. లేకపోతే నా మీద ఆనా. భూమి 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 లే భూమి. భూమి లే భూమి. నిన్ను తీసుకుని వెళ్దామని వచ్చామక్క. కానీ నువ్వు లేకుండా వెళ్లాల్సి వస్తుంది. అక్కతో వెళ్ళాలి అనుకున్నావు, కానీ ఇలా వెళ్తాం అనుకోలేదు. ఊరిని కాపాడాల్సిన ఆ క్షణంలో అక్క మాట ఇవ్వకపోతే ఆ ఊరిలో ఏ ఒక్కరూ బ్రతికేవాళ్ళు కాదు. జనం కోసం నడిచే దేవతలా బ్రతుకుతున్న అక్కని ఆ స్థానంలో చూసిన తర్వాత ఈ జన్మకిది చాలా అనిపించింది అన్నయ్య. అక్క మనతో లేదన్న బాధున్నా అంత గొప్ప మనిషి మన అక్క అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అవును బావగారు, ఎంతో ఆశతో వదిన గారిని ఇక్కడి నుంచి తీసుకువెళ్దామని వచ్చా. ఆమె రాను అంటే తడిచింది మన 4 కళ్ళే. కానీ ఎక్కడ వెళ్తుందో అని కొన్ని 100 కళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నాయి. అంతమందిని ఏడ్పించి వదినని మనతో తీసుకువెళ్ళినా అది మనకి మంచిది కాదు. మనం బాగుండాలని మనల్ని ఆశీర్వదించి ఇదిగో ఈ దీపాన్నిచ్చింది. జాగ్రత్తగా వెళ్ళిరండి. నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మనశ్శాంతి లేకుండా గడిపాను. ఇక నుంచి నిశ్చింతగా గడిపేస్తాను. నా రక్తం పంచుకు పుట్టిన నా అన్నదమ్ములిద్దరినీ చూసుకున్నాను.
ఎప్పుడు రావాలన్నా రావచ్చు. ఇంతకు ముందులా ఇక నుంచి మీరే కాదు, ఎవరు ఈ ఊరు గురించి భయపడాల్సిన అవసరం ఉండదు.